హలో ఆస్పిరెంట్స్, ముందుగా మీ అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో 2025లో మొదటి క్లాస్ మనం స్టార్ట్ చేస్తున్నాము. సో బికాజ్ నిన్న న్యూ ఇయర్ కాబట్టి అందరూ హాలిడేస్లో ఉంటారు కాబట్టి దెర్ వాజ్ నో క్లాస్. సో వెల్కమ్ టు నియోమెంటస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో భాగంగా మొదటి టాపిక్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ని ప్రకటించారు. మీ అందరికీ తెలిసిందే, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం మనం ప్రతి సంవత్సరం కూడా ఖేల్ రత్న అవార్డ్స్ని ప్రకటిస్తూ ఉంటాం. సో ఈ సంవత్సరం కూడా చాలా కేటగిరీస్లో ఈ ఖేల్ రత్న అవార్డ్స్ని ప్రకటించారు. ముందుగా అందులో షూటింగ్లో మను భాకర్, ఈ మను భాకర్కి షూటింగ్లో ఆల్రెడీ 2 మెడల్స్ గెలిచారు. ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో 2 మెడల్స్ గెలిచి ఫస్ట్ పోస్ట్ ఇండియన్ టు అచీవ్ దిస్ ఫీట్. అంటే 2 మెడల్స్ ఒక ఒలింపిక్స్లో గెలిచినటువంటి ఫీట్ వచ్చింది. సో ఇందులో షూటింగ్ అంటే చాలా ఉంటాయి, 100 మీటర్స్ 300 మీటర్స్ ఇట్లా. సో సంథింగ్ లైక్ దట్. సో ఇనీషియల్గా ఈవిడ మను భాకర్, షీఈస్ ఎ ఫీమేల్, ఈవిడ నామినేషన్స్లో చాలా ఇబ్బందులు వచ్చాయి. బట్ లేటర్ దాన్ని అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్తో ఆవిడ చాలా అద్భుతంగా దాన్ని మార్చుకొని సో మను భాకర్ 2 మెడల్స్ని తీసుకొచ్చి షూటింగ్లో ఇండియాకి చాలా అద్భుతమైనటువంటి మెడల్స్ని అందించడం జరిగింది. అలాగే నెక్స్ట్ హర్మన్ ప్రీత్ సింగ్, హాకీలో ఇండియన్ మెన్ హాకీ కెప్టెన్, సెకండ్ కాన్సిక్యూటివ్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడల్ వచ్చింది 2024 ప్యారిస్లో. సో అంతకుముందు కూడా ఒకసారి మెడల్ వచ్చింది హాకీలో. సో దీనికి సంబంధించి ఫస్ట్ లీడర్షిప్ని, అంటే ఈ పర్టికులర్ కెప్టెన్ తాలూకా లీడర్షిప్ని దృష్టిలో ఉంచుకొని, అతని నాయకత్వాన్ని దృష్టిలో ఉంచుకొని కన్సిస్టెన్స్ పెర్ఫార్మెన్స్ హాకీలో ఇచ్చినందుకు గాను ఈయనకు కూడా ఖేల్ రత్న అవార్డును ప్రకటించడం జరిగింది, అపార్ట్ ఫ్రమ్ ద మను భాకర్. అలాగే ప్రవీణ్ కుమార్, పారా అథ్లెటిక్స్, మీ అందరికీ తెలుసు. ఈ పారా అథ్లెటిక్స్లో మెన్ హై జంప్ T64 కేటగిరీలో గోల్డ్ మెడల్ వచ్చింది ప్రవీణ్ కుమార్కి. సో అలాగే కొత్త ఏషియన్ రికార్డ్స్ కూడా సృష్టించారు ఇండియా స్టాండింగ్ పారా అథ్లెటిక్స్లో చేసినందుకు గాను. సో ఈయనకి కూడా ఖేల్ రత్న అవార్డును ప్రకటించారు. అలాగే గుకేష్ ఇప్పుడు అసలు మారుమోగిపోతుంది, దేశం ఏమి కాదు ప్రపంచం అంతటా కూడా. సో రైజింగ్ స్టార్ ఇన్ చెస్, ఈయన్ని గుర్తుపెట్టుకుంటూ 18 సంవత్సరాల అబ్బాయికి సో అద్భుతమైనటువంటి చెస్ ప్రదర్శన చేసినందుకు గాను సో ఈ గుకేష్కి కూడా ఈ ఖేల్ రత్న అవార్డును ప్రకటించారు. ఇండియా తాలూకా గ్లోబల్ స్టేటస్ త్రూ కన్సిస్టెంట్ అండ్ రిమార్కబుల్ ఎఫర్ట్ ఇన్ చెస్ చూపించినందుకు గాను గుకేష్కి కూడా చెస్లో మనం ఈ యొక్క అవార్డు ఖేల్ రత్న అవార్డును ప్రకటించాం. అలాగే కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి నామినేషన్స్లో. మను భాకర్ ఎక్స్క్లూజన్ ఇనీషియల్గా చేయడము కొంత క్రిటిసిజాన్ని ఇచ్చింది. సో అయితే దాన్ని మొత్తం మీద సార్ట్అవుట్ చేశారు. స్పోర్ట్స్ మినిస్ట్రీ కూడా లిస్ట్ ఆఫ్ అవార్డీస్లో ముందు పెట్టకుండా తర్వాత పెట్టి మొత్తానికి ఫైనల్గా అయితే మాత్రం అవార్డుని ఖరారు చేశారు. సో ఇవి బేసికల్గా ఖేల్ రత్న అవార్డ్స్కి సంబంధించి మనకు వచ్చినటువంటి ఇంపార్టెన్సెస్. అయితే అసలు ఖేల్ రత్నకు ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి కనుక మనం చూస్తే, ఇండియా హయ్యెస్ట్ స్పోర్టింగ్ ఆనర్ ఇది. అంటే ఎవరైనా ఒక స్పోర్ట్లో అద్భుతంగా రాణిస్తే వాళ్ళని మనము రికగ్నైజ్ చేయడంలో కానీ లేదా వాళ్ళ పొజిషన్ ఎలివేట్ చేయడంలో కానీ ఖేల్ రత్న అవార్డ్స్ ఆర్ ద బెస్ట్ అవార్డ్స్ ఇన్ ద కంట్రీ అనమాట. సో ఇది 1991-92లో పెట్టారు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ స్పోర్ట్స్, ఎవరైనా కూడా ఆటల్లో చాలా అద్భుతమైన పనితీరును కనుక పర్ఫార్మెన్స్ని కనుక ఇస్తే వాళ్ళకి మాత్రమే ఈ ఖేల్ రత్న అవార్డ్స్ని ఇస్తారు. సో ఎవరైతే దేశానికి గ్లోరీ తెస్తారో అద్భుతంగా ఆడి వాళ్ళని ఈ ఖేల్ రత్న అవార్డు ద్వారా గుర్తిస్తూ ఉంటారు. సో ఆ రకంగా మనం ఖేల్ రత్నాన్ని ఇచ్చాం. చాలామందికి ఇప్పటికే ఖేల్ రత్న అవార్డ్స్ అవి వచ్చాయి. సో అలాగే మనం కనుక చూస్తే క్యాబినెట్ ఈ మధ్యకాలంలో అంటే 2 రోజుల క్రితం 7 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా రైతులకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి రైతులకు వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ పెరగడానికి, అంటే వాళ్ళ యొక్క జీవన అవకాశాలు, ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశాలు పెరగడానికి గాను 7 స్కీమ్లను విత్ బడ్జెట్ ప్రకటించారు. సో ఇందులో కనుక మీరు చూస్తే యూనియన్ క్యాబినెట్ సెప్టెంబర్ 2, 2024లో అప్రూవ్ చెప్పినటువంటి స్కీమ్స్ని ఇప్పుడు అప్రూవల్కి వచ్చింది. ఈ 7 స్కీములు కలిపి 14,235 కోట్లు ప్రకటించడం జరిగింది. సో ఈ స్కీములతో వ్యవసాయ రంగంలో మోడర్నైజేషన్ అంటే ఆధునికతను తీసుకురావాలి. అలాగే ఫార్మర్స్ తాలూకా లైవ్లీహుడ్, వాళ్ళ యొక్క జీవన స్థాయి ప్రమాణాలను పెంచాలి. ముఖ్యంగా ఇందులో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనేటటువంటి పేరిట ఒక పథకానికి శ్రీకారం చుట్టారు. ఇది 2,817 కోట్లతో వస్తుంది. ఇందులో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఫార్మర్స్ పెడతారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఫార్మర్స్ అంటే ఏంటి? వైఫైలో గేమ్లు ఇచ్చి ఆడుకోమంటారని కాదు. అంటే
రైతులకి కావాల్సినటువంటి అంశాలను డిజిటల్గా పొందుపరచడం, విచ్ మీన్స్ అగ్రికల్చర్ స్టాక్ ఫర్ ఫార్మర్స్, ల్యాండ్ రిజిస్ట్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా, వ్యవసాయానికి రైతులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ, అలాగే కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్ కానీ, అలాగే బిగ్ డేటా, శాటిలైట్ డేటా ఇవన్నీ ఉపయోగించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, శాటిలైట్ డేటా ఇవన్నీ ఉపయోగించి రైతులకు సంబంధించినటువంటి సమాచారం అంటే వాళ్ళ యొక్క భూమి తాలూకా డేటాలు కానీ, వాళ్ళ తాలూకా పాస్బుక్లు కానీ, ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఆన్లైన్లో స్టోర్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ దమ్ ఇన్ ద బుక్స్. సో దానికి గాను ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే డ్రాట్ మానిటరింగ్ అంటే ఎప్పుడెప్పుడు ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ కరువులు వస్తున్నాయి, క్రాప్ ఈల్డ్ ప్రొడక్షన్స్ అంటే రాబోయేటటువంటి ఒక పంటకు ఎంత క్రాప్ రాబోతోంది, ఎంత దిగుబడి రాబోతోంది, అలాగే ఇన్సూరెన్స్ని ఎట్లా మోడలింగ్ చేయొచ్చు, ఈ అన్నిటిని ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా డిజిటల్గా పొందుపరచనున్నారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. సో దీనికి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అని పేరు పెట్టారు. అలాగే క్రాప్ సైన్స్ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీకి 3,900 కోట్లు. ఇదేంటి, దేశంలో ఆహార భద్రత అనేటటువంటిది ఉండాలి, దాంతోపాటుగా క్లైమేట్ రెసిలియన్స్ అంటే మారుతున్నటువంటి వాతావరణ మార్పులను అనుసరించి వ్యవసాయం చేయాలి. ఇది 2047 కల్లా కూడా వాతావరణ మార్పులు ఎలా వచ్చినా కూడా వ్యవసాయం పాడవకుండా ఉండేటట్టుగా ఈ స్కీమ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆహార భద్రతను సాధించాలి. సో దీనికోసం ప్లాంట్ జెనెటిక్స్ రీసోర్సెస్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు. అంటే ఆ జన్యుల్లో మార్పులు చేయడం వల్ల, ఇంకా క్లైమేట్ రెసిలియంట్ వరదలు లేదని అనుకుంటే కరువు వీటిని తట్టుకునేటటువంటి విత్తనాలను తయారు చేయడం, సో ఇలాంటి వాటి మీద ఫోకస్ పెడతారు. దీంతోపాటు పల్సెస్, పప్పు దినుసులు, అలాగే ఆయిల్ సీడ్స్ ఇవన్నీ మనకు కావాల్సినవే కదా, అలాగే కమర్షియల్ క్రాప్స్, అలాగే ఇన్సెక్ట్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇలాంటి వాటి మీద కూడా రీసెర్చ్ చేయడానికి గాను ఈ పర్టికులర్ స్కీమ్లో వచ్చినటువంటి డబ్బులతో రీసెర్చ్ అనేటటువంటి చేసి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇన్ అగ్రికల్చర్ చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే మూడోది అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్తన్ చేయడం కోసం 2,291 కోట్లతో పెట్టారు. ఇదేంటంటే మోడర్న్ ఛాలెంజెస్ అంటే కొత్తగా మనకు వస్తున్నటువంటి సవాళ్ళు వ్యవసాయంలో, వీటిని మనం ఎలా సాల్వ్ చేయాలనే దానిపైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, అలాగే ఇంకా ఇతర నూతన సాంకేతికతలను ఉపయోగించి క్లైమేట్ రెసిలియంట్ ఫార్మింగ్ అంటే వాతావరణ మార్పులు వచ్చినప్పటికీ దాన్ని తట్టుకునే విధంగా మనం వ్యవసాయం చేసేటటువంటి నూతన సాంకేతిక పద్ధతుల్ని ఒక విధానం ద్వారా అంటే ముఖ్యంగా ఒక విద్యా విధానం ద్వారా తీసుకొస్తారు. సో దీన్ని రైతులకి చెప్పడం ద్వారా ఏం చేస్తారంటే ఇంకా బెటర్గా రైతులు ఈ క్లైమేట్ చేంజ్ని తట్టుకుంటూ వ్యవసాయం చేసే విధంగా వాళ్ళని ట్రైన్ చేస్తారు. ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ సస్టైనబుల్ లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ ప్రొడక్షన్, దీనికి 1,700 కోట్లు ఇచ్చారు. ఇదేంటంటే పశుపక్షాదులు ఉంటాయి కదా, బర్రెలు, ఆవులు ఎక్సెట్రా వాటి హెల్త్, వెటర్నరీ ఎడ్యుకేషన్, వాటి తాలూకు ప్రొడక్టివిటీ, ఎక్కువ పాలు ఇవ్వడం, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తారనమాట. ముఖ్యంగా డైరీ ప్రొడక్షన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అలాగే యానిమల్ న్యూట్రిషన్, దాంతోపాటుగా లైఫ్ స్టాక్ ఫార్మింగ్ని ఇంప్రూవ్ చేయడం వీటి మీద ఉంటుంది. సో ఇది లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ ప్రొడక్షన్. అలాగే మరొక ప్రోగ్రామ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. అగ్రికల్చర్ కన్నా కూడా ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టేది ఉద్యానవన పంటలే. సో దీనికి తక్కువే డబ్బులు కేటాయించారు కానీ బట్ ఓకే 860 కోట్లు ఇచ్చారు. ఇక్కడ బేసికల్గా ఏంటంటే వెజిటేబుల్ క్రాప్స్ కానీ, స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు కానీ, మెడిసినల్ ప్లాంట్స్, మష్రూమ్స్ ఇలాంటి వాటిని చేసి వీటిని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయాలి. ముఖ్యంగా హై వాల్యూ హార్టికల్చర్ ప్రొడక్ట్స్, అధిక విలువ ఉన్నటువంటి హార్టికల్చర్ ప్రొడక్ట్స్, ఉద్యానవన పంటలను ఇక్కడ ఫోకస్ చేస్తారు. దీనివల్ల రైతులకు ఎక్కువగా లాభం వస్తుంది, ఈ పంటల మీద ఆధారపడినటువంటి రైతులకు. సో ఆ విధంగా చూశారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రాస్ 1,200 కోట్లు. ఇదేంటంటే ఎక్స్టెన్షన్ సర్వీసెస్, రైతులకి నూతన సాంకేతికతల పైన అవగాహన కల్పించాలంటే వాళ్ళకి కూడా కొన్ని క్లాసెస్ చెప్పాలి. అలా అగ్రికల్చర్ ట్రైనింగ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ చేస్తారు. మోడర్న్ టెక్నాలజీ మీద ఎక్కువగా ఫోకస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం అంటే మనకున్న ప్రకృతి వనరులు ముఖ్యంగా సాయిల్, వాటర్ ఇలాంటి వాటిని కన్జర్వ్ చేయడానికి కూడా ఒక 1,100 కోట్లు ప్రకటించారు. ఇక్కడ ఏంటంటే బేసికల్గా రైతులు అనేక రీసోర్సెస్ని వాడతారు, లైక్ సాయిల్, వాటరు. సో ఇవన్నీ కూడా వాతావరణాన్ని పాడు చేయకుండా ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ వాడుకోవాలి. సో ఆ రకంగా కూడా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేటటువంటి దాన్ని చేశారు. మొత్తంగా 7 స్కీములు విచ్ ఈజ్ ఈక్వల్ టు 14,000 crores 14,000 కోట్లతో రైతుల కోసం చేశారు. సో ఇవి ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా ఇంకా ఫార్మింగ్ అనేది బెటర్గా వస్తుందన్నమాట. అలాగే ఇండియా అచీవ్స్ 30% రిడక్షన్ ఇన్ జీడిపి ఎమిషన్స్ ఇంటెన్సిటీ. అంటే మీ అందరికీ తెలుసు ప్యారిస్ 2015 అగ్రిమెంట్లో ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. అంటే భారతదేశం స్వచ్ఛందంగా
2005లో మేము ఎంతైతే గ్రీన్ హౌస్ వాయువుల్ని ఉత్పత్తి చేశామో అంతకన్నా తక్కువ గ్రీన్ హౌస్ వాయువులను ఉత్పత్తి చేస్తామని చెప్పింది. అంటే 2005లో 100 టన్నుల గ్రీన్ హౌస్ వాయువులను ఉత్పత్తి చేస్తే 2030 సమయానికి దీన్ని మేము 35% తగ్గిస్తామని చెప్పింది. అంటే 2005లో 100 టన్నులు కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేస్తే 2030 వచ్చేసేటటువంటి సమయానికి దీన్ని 65% మాత్రమే చేస్తామని చెప్పింది. తర్వాత ఈ 35ని 45%కి పెంచారు. సో ఇందులో భాగంగానే మనం అనుకున్నటువంటి గోల్లో 36% రీచ్ అయ్యామని చెప్పి మనకు ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. దాని కనుక మీరు చూస్తే ఎమిషన్ ఇంటెన్సిటీ రిడక్షన్లో ఇండియా జీడిపి ఎమిషన్ ఇంటెన్సిటీ అనేటటువంటి దాన్ని 36% తగ్గించింది 2005 నుంచి 2020 మధ్య. 2020, 2005 అంటే 15 సంవత్సరాల్లో 36% చేరుకున్నాం. సో ప్యారిస్ అగ్రిమెంట్లో మనం చెప్పినటువంటి దానికి 36% అచీవ్ చేశాం. సో టోటల్ ఎమిషన్స్ 2020 సంవత్సరం అంటే 2005 నుంచి 2000 మధ్యలో వచ్చిన ఈ 15 సంవత్సరాల్లో మనం 2959 మెట్రిక్ టన్నుల CO2ని తగ్గించాం. LUCF అంటే ఏంటంటే ల్యాండ్ యూజ్ చేంజ్ అండ్ ఫారెస్ట్. ఇవి ఎక్స్క్లూడ్ చేస్తే అంటే మనం ల్యాండ్ యూజ్ భూమిని వాడడం వల్ల కూడా మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పెరుగుతాయి. వాటిని ఎక్స్క్లూడ్ చేస్తే ఇన్ని టన్నుల మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాం. వాటిని ఇంక్లూడ్ చేస్తే అంటే ల్యాండ్ యూజ్ చేంజ్ ఫారెస్ట్ని ఇంక్లూడ్ చేస్తే కొంత తగ్గుతుంది. సో అందులో 2437 మెట్రిక్ టన్నుల CO2ని తగ్గించినట్టుగా చెప్తున్నారు. అంటే 2019తో పోలిస్తే 7.9% తగ్గింది కంపేర్ టు 2019. అయితే 98.3% 1994తో పోలిస్తే మాత్రం పెరిగింది. అంటే మనమైతే 2005 లెవెల్స్గా తగ్గిస్తా ఉన్నాం. 2005 తర్వాత ఏదైనా లెవెల్ పెరిగి ఉందనుకోండి దాంతో మనకు సంబంధం లేదు. 2005లో 100 మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉంటే దాన్ని 65% తగ్గిస్తామని చెప్పాం. తర్వాత పెరగచ్చు పెరగకపోవచ్చు. బట్ 1994 నుంచి కనుక మనం చూస్తే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ 98.34% మనకు పెరిగాయి. అలాగే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్లో మనము 45% ఎమిషన్స్ తగ్గిస్తాము 2030 కల్లా అని చెప్పేసి ఆల్రెడీ మనం చెప్పాం. సో అలాగే మీరు ఇక్కడ చూస్తే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కనుక చూస్తే ఎలక్ట్రిసిటీ కెపాసిటీ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ యాజ్ ఆఫ్ అక్టోబర్ 2024 సమయానికి ట్రెడిషనల్ సోర్సెస్ నుంచి నాన్ ఫాజిల్ ట్రెడిషనల్ ఫాజిల్ ఫ్యూయల్ కాకుండా ఫాజిల్ ఫ్యూయల్స్ కానివి అంటే రెన్యూబుల్ ఎనర్జీ లాంటి వాటి నుంచి 46.5% ఎలక్ట్రిసిటీ కెపాసిటీ వచ్చింది. కెపాసిటీ వచ్చిందంటే దాని అర్థం విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నామని కాదు. సోలార్ ప్యానల్స్ ఉండొచ్చు, విద్యుత్ రావచ్చు రాకపోవచ్చు. వర్షం వచ్చిందనుకోండి సోలార్ ప్యానల్స్ నుంచి విద్యుత్ రాదు కదా. హైడ్రో ఎలక్ట్రిసిటీ మీ దగ్గర కెపాసిటీ ఉండొచ్చు, అందులో వాటర్ లేకపోతే హైడ్రో ఎలక్ట్రిసిటీ రాదు. సో కాబట్టి కెపాసిటీ 46.52% వచ్చింది. రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ 203 గిగావాట్లకి చేరింది. అయితే 2030 కల్లా దీన్ని 50%కి తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. అలాగే కార్బన్ సింక్ గ్రోత్ అంటే ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించడం. ఇది 2.29 బిలియన్ టన్స్ త్రూ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్. అంటే 2005 నుంచి 2021 మధ్య ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ కాస్త పెరగడం వల్ల 2.29 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి లేదా సింక్ అనేటటువంటిది పెరిగింది. విచ్ మీన్స్ మనము 2005 నుంచి 2020 మధ్య ఫారెస్ట్ కవర్ని పెంచడం వల్ల 2.29 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించగలిగాము. ఇది దీని యొక్క అర్థం. కార్బన్ సింక్ అంటే అంత తీసుకుందని, అంటే అంత కార్బన్ డైఆక్సైడ్ని మనము తీసుకున్నాయి. ఎవరు తీసుకుంటారు? అడవులు తీసుకుంటాయి. బికాజ్ దే ఫాలో ఫోటోసింథసిస్ కదా, దే టేక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్, మనం రెస్పిరేషన్. సో ఆ రకంగా కార్బన్ సింక్ అనేటటువంటిది వచ్చింది. అయితే మనకి ఇంకా ఎడిషనల్గా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలంటే 3 బిలియన్ టన్నుల వరకు కార్బన్ సింక్ని చేయాల్సి ఉంది. అలాగే సెక్టోరల్ ఎమిషన్స్ కనుక మనం చూస్తే కేవలం ఎనర్జీ అంటే విద్యుత్ ఉత్పత్తి, ఈ పెట్రోలు డీజిల్ వీటి వల్లనే 75.6% ఎమిషన్స్ వస్తున్నాయి. వ్యవసాయ రంగం రెండవ అత్యధికంగా ఎమిషన్స్ ఉన్నాయి 13.7%. ఇండస్ట్రీ నుంచి 8% ఎమిషన్స్ ఉన్నాయి. వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి 2.56% ఉన్నాయి. ఎగ్జామ్లో పక్కా అడిగే క్వశ్చన్, హయ్యెస్ట్ మనకి ఎక్కడ ప్రిలిమ్స్ క్వశ్చన్లో అడుగుతాడు, హయ్యెస్ట్ ఎమిషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎనర్జీ ప్రొడక్షన్ నుంచి వస్తున్నాయి. తర్వాత అగ్రికల్చర్ ఉంది. పర్సంటేజ్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎనర్జీ కన్జంప్షన్ పర్ క్యాపిటా అంటే తలసరిగా ఒక్కొక్కరు విద్యుత్తు ఇలాంటి వాటిని ఎలా వాడుకుంటున్నారు. జీజే అంటే గిగా జౌల్స్ అని అర్థం. సో 25.4 గిగా జౌల్స్ వాడుతున్నారు. కానీ ప్రపంచంలో యావరేజ్గా 78 గిగా జౌల్స్ వాడుతున్నారు. అంటే
ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీని వాడుకోవడంలో భారతదేశం చాలా తక్కువగా ఉంది. కాబట్టి మనకన్నా ప్రపంచ దేశాల్లో ఉన్న వ్యక్తులే ఎక్కువగా ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. అలాగే హై ఇన్కమ్ కంట్రీస్ అమెరికా ఇలాంటి దేశాల్లో అయితే 119 గిగాజౌల్స్ వాడతారు. కెనడా ఇలాంటి దేశాలు. అదే అమెరికాలో ప్రత్యేకంగా ఒక వ్యక్తి 277 గిగాజౌల్స్ ఆఫ్ ఎనర్జీని వాడుతున్నాడు. కానీ మనం చూడండి 25.4 గిగాజౌల్స్ ఆఫ్ ఎనర్జీనే వాడుతున్నాం. అలాగే క్లైమేట్ రిపోర్ట్ సబ్మిషన్ కూడా ఇండియా 14th బయనల్ అప్డేట్ రిపోర్ట్ అనేటటువంటి దాన్ని ఆల్రెడీ యుఎన్ఎఫ్సిసికి ఇచ్చేసింది డిసెంబర్ 30, 2024. ఈ లెక్కల ప్రకారం 36% మనం చెప్పినటువంటి విధంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని భారతదేశం తగ్గించింది. అదే మీకు ఇచ్చినటువంటి డేటా. ఒకసారి మళ్ళీ ఈ వీడియోని రివైండ్ చేసుకొని చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే భారతీయ వాయుయాన్ అధినయం, డెఫినెట్గా పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం. ఈ మధ్యకాలంలో కింజరపు రామ్మోహన్ నాయుడు, ఆయన ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన తీసుకొచ్చినటువంటి బిల్ పాత బిల్లుని రీప్లేస్ చేసింది. సో కొత్త లెజిస్లేషన్ భారతీయ వాయుయాన్ అధినియం అనేటటువంటి ఈ బిల్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ఆఫ్ 1934ని తీసేసి ఆ స్థానంలో కొత్త బిల్లు వచ్చింది. ఈ బిల్లు ఎందుకు ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిందంటే ప్యాసింజర్ వెల్ఫేర్ అంటే ఎయిర్ ట్రావెల్ చేసేటటువంటి వ్యక్తుల తాలూకా సంక్షేమము, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పెంచడానికి, నూతన ఆవిష్కరణలు తీసుకురావడానికి, అలాగే ఏవియేషన్ చట్టాలలో ఆధునీకరణను పెంచడానికి తీసుకొచ్చారు. దీంతో పాటుగా ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళ హక్కులను పరిరక్షించడము, దాంతోపాటుగా ఆన్లైన్ గ్రీవియన్సెస్ అంటే మీకు ఏదైనా ఒక ఎయిర్లైన్ మీద ఏదైనా ఒక ట్రబుల్ వస్తే మీరు ఆన్లైన్లో ఆ పర్టికులర్ ఎయిర్లైన్ కంపెనీ మీద స్పెసిఫిక్గా మీరు కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయొచ్చు. వాళ్ళు దీనికి సంబంధించిన గ్రీవియన్స్ మెకానిజం కూడా చాలా ఫాస్టర్గా రెజల్యూషన్ చేసి ఈ కంప్లైంట్స్కి సమాధానం ఇస్తారు. దీనివల్ల కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అనేటటువంటిది ఏవియేషన్లో చాలా అద్భుతంగా పెరుగుతుంది. మనకు ఉండాలి కదా ఆబ్వియస్గా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అనేది. ఇప్పుడు మనం ఏదో ఫ్లైట్ ఎక్కుతాం, వాడేదో మనం తప్పుగా బిహేవ్ చేసాడు అనుకోండి, ఎవరికి ఇవ్వాలి కంప్లైంట్? సో ఇలాంటి ఆన్లైన్ పోర్టల్స్ ఉండడం వల్ల ఏంటంటే ఆ కంప్లైంట్స్ రిజిస్టర్ చేస్తామని వాళ్ళు భయపడైనా మంచి సర్వీస్ అనేటటువంటిది ఇస్తారు. సో ఆ రకంగా తీసుకోవచ్చు. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ పెంచడానికి ముఖ్యంగా దేశంలోని అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంతర్జాతీయ ఇన్వెస్టర్స్ని దేశానికి తీసుకురావడానికి, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ అంటే మన దేశంలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ని కూడా లీజింగ్కి ఇవ్వచ్చు. సో అట్లాంటి వాటిని ఇంకా చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్, మనం ఎక్కువగా అమెరికా ఇలాంటి దేశాల నుంచే ఎయిర్ క్రాఫ్ట్స్ కొంటూ ఉంటాం. మన దేశంలోనే సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. అలాగే ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఈ మధ్యకాలంలో ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది. సో గతంలో 3500 విమానాలు ఒక వారంలో తిరిగితే ఇప్పుడు 22,000 విమానాలు తిరుగుతున్నాయి దేశంలో వారంలో. సో కాబట్టి ఇలాంటి వాటికి ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. సో దానికోసం కూడా ఇది వాడతారు. అంటే ఈ పర్టికులర్ బిల్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మేక్ ఇన్ ఇండియా స్కీమ్లో భాగంగా మనమే సొంతంగా విమానాలు అది తయారు చేయడం కూడా దీని మీద దృష్టి పెడుతున్నారు. అలాగే డ్రోన్ రెగ్యులేషన్ పాలసీ, ఈ మధ్యకాలంలో డ్రోన్లు వస్తున్నాయి. ఇవి ఎగరేయడం వల్ల ఒక్కొక్కసారి ఎయిర్ ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది అనమాట. కాబట్టి డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి దాన్ని వాడడము, దాని రెగ్యులేషన్స్ అన్నిటి మీద కూడా ఈ బిల్లో స్పెసిఫిక్గా డ్రోన్ పాలసీని రిలీజ్ చేశారు. అలాగే మోడర్న్ ఏవియేషన్ లాస్ కూడా ఉన్నాయి. అంటే పాత ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ఏదైతే ఉందో దీనికి 21 అమెండ్మెంట్లు చేశారు. ముఖ్యంగా దీనికి కొన్ని గ్రాంట్స్ కూడా ఇస్తున్నారు. ఏంటంటే డిజైను, మ్యానుఫ్యాక్చరు, మెయింటెనెన్సు, ఆపరేషన్ ఆఫ్ ఏవియేషన్ సిస్టమ్స్లో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి. ఈ చేంజెస్ అన్నీ భారతదేశంలో గగనయానాన్ని ఇంకా ఈజీ చేయబోతున్నాయని గవర్నమెంట్ చెప్తోంది. అలాగే దీంతో పాటుగా ఎమర్జింగ్ సెక్టర్స్ ఎయిర్ ట్యాక్సీస్ రాబోతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ డ్రోన్స్ ఉంటాయి కదా, అందుకే డ్రోన్ పాలసీని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ డ్రోన్స్ని కనుక మనం తీసుకొస్తే ఇక్కడ నుంచి ఎగురుకుంటా పంజాగుట్ట నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోవచ్చు. వైజాగ్లో ఈ చివరి బీచ్ నుంచి ఆ చివరి బీచ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఆర్కే బీచ్ నుంచి రుషికొండ బీచ్కి ఎయిర్ ట్యాక్సీ ఉంటుంది. ఎలా అయితే ఉబర్ బుక్ చేసుకుంటున్నామో అలా ఇది. సో ఇలాంటి ఒక పర్టికులర్ ఎయిర్ ట్యాక్సీస్ లాంటి కాన్సెప్ట్ని కూడా తీసుకొస్తున్నారు. ఇందులో ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏవియేషన్ సెక్టర్లో ఈ ఎంఎస్ఎంఈ పార్టిసిపేషన్ పెరిగే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దాంతోపాటుగా గ్లోబల్ స్టాండర్డ్స్ అంటే ఇంటర్నేషనల్ ఏవియేషన్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఈ డ్రోన్స్ పాలసీస్ అండ్ ఎయిర్ ట్యాక్సీస్ అనేవి ఉండాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ప్రమాణాలను ఫాలో అవుతున్నారో అవే ప్రమాణాలతో భారతదేశంలో కూడా ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నారు. అలాగే ఏవియేషన్ హబ్ డెవలప్మెంట్ అంటే ఇండియాని ఏవియేషన్ హబ్గా క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. డెఫినెట్గా అమెరికా లాంటి దేశాలు చాలా ఎక్కువ రేటుకి అమ్ముతుంటాయి బోయింగ్ 747 లాంటి విమానాలని. అవి మన దేశంలో డెఫినెట్గా అలాంటివి చేయడం కష్టమే. కానీ తలుచుకుంటే అమెరికా కూడా ఏమీ పుట్టుకతో చేయలేదు కదా. సో ఖచ్చితంగా అలాంటి ఇంజిన్స్ అవి కూడా మన దేశంలో కూడా తయారు చేయగలం. సో ప్రైవేట్ సెక్టార్ని ఇంకా ఇంప్రూవ్ చేయడము, ఇలాంటి విమానాలను మన దేశంలో తక్కువ రేటుకి తయారు చేస్తే ఆఫ్రికా లాంటి దేశాలకు అమ్ముకోవచ్చు. సో
సో కాబట్టి ఆ రకంగా కూడా ఈ పర్టికులర్ యాక్ట్ ఉపయోగపడుతుందని అంటున్నారు. దీని కారణంగా సెల్ఫ్ రిలయన్స్ ఏవియేషన్ సెక్టార్లో వస్తుంది, దాంతోపాటుగా మోడర్నైజేషన్ ఆధునీకరణ అనేటటువంటిది వస్తుంది. అలాగే ఆపరేషనల్ ఫ్రేమ్వర్క్ దగ్గర నుంచి ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వరకు కూడా ఈ చట్టంలో అనేక అంశాలను పేర్కొన్నారు. సో ఇది ఈరోజు ఇచ్చినటువంటి అనదర్ టాపిక్. ఇంక ఈరోజు లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇండియాలో ముఖ్యంగా వాటర్కి సంబంధించి గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలకు సంబంధించి నైట్రేట్ కంటామినేషన్ విపరీతంగా పెరిగిందని ఒక రిపోర్ట్ వచ్చింది. సో ఆ రిపోర్ట్ ప్రకారం కనుక మనం చూస్తే నైట్రేట్ కంటామినేషన్ అనేది ఈ లెవెల్స్ 440 జిల్లాలలో 2023లో 2017లో అవి 359 జిల్లాలే ఉన్నాయి నైట్రేట్ పెరిగినటువంటి జిల్లాలు. కానీ ఇప్పుడు నైట్రేట్ అనేటటువంటిది 440 జిల్లాలలో అన్సేఫ్ లెవెల్స్కి వెళ్ళింది. సాధారణంగా వాటర్లో నైట్రేట్ ఉంటుంది, కానీ దాని పర్సంటేజ్ పెరిగితే హ్యూమన్ బాడీకి అన్సేఫ్. ఇది 440 జిల్లాల్లో అవుట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 700 డిస్ట్రిక్ట్స్కి 440 జిల్లాలో ఈ నైట్రేట్ లెవెల్స్ పెరిగాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాబ్లము 56% జిల్లాలలో ఉంది. ఈ నైట్రేట్ ఎంత లెవెల్ ఉంటే ప్రమాదం అంటే 1 లీటర్కి 45 మిల్లీగ్రాములు కనుక పెరిగితే ఈ నైట్రేట్ అనేది ప్రమాదం. ఖచ్చితంగా అంతకన్నా ఎక్కువ లిమిట్స్లోనే ఉంది అని చెప్తున్నారు. సో అలాగే మీరు కనుక చూస్తే టెస్టింగ్ కూడా ఎట్లా చేశారంటే బేసికల్గా 15,239 శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఇందులో 19.8 సేఫ్ లిమిట్ని దాటాయి. సో అది గతంలో 21.6 ఉంటే అది ఇప్పుడు తగ్గింది, విచ్ మీన్స్ ఎక్కువ ప్రాంతాల్లో నైట్రేట్ కంటామినేషన్ అనేది పెరిగింది అని చెప్తున్నారు. ముఖ్యంగా ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందంటే రాజస్థాన్లో 49% ఘోరంగా ఉంది, అంటే హాఫ్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ డ్రింకింగ్ అన్సేఫ్ వాటర్. అలాగే కర్ణాటకలో 48%, తమిళనాడులో 37%, ఆంధ్ర అండ్ తెలంగాణ పేర్లు అయితే ఇవ్వలేదు. సో దీనికి సంబంధించి మీరు చూస్తే ప్రీ మాన్సూన్ అంటే వర్షాకాలం ముందు 30% వాటర్ శాంపిల్స్ కంటామినేట్ అయి ఉన్నాయి. పోస్ట్ మాన్సూన్ వర్షం వచ్చిన తర్వాత 32% కంటామినేషన్ ఉన్నాయి. అంటే వర్షాకాలం ముందే కంటామినేషన్ లెవెల్స్ తగ్గుతున్నాయి, వర్షాకాలం తర్వాత కంటామినేషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. దీంతో పాటుగా అదర్ కెమికల్ కంటామినెంట్స్ కూడా ఉంటున్నాయంట. ఫ్లోరైడ్ ముఖ్యంగా ఇది రికెట్స్ అనేటటువంటి వ్యాధిని తీసుకొస్తుంది. ఫ్లోరైడ్ బాధితులు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈవెన్ మనకు కూడా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు ఉండేవాళ్ళు. సో దీనికి సంబంధించి రాజస్థాన్, హర్యానా అండ్ కర్ణాటకలో ఈ నైట్రేట్తో పాటు ఫ్లోరైడ్ కూడా పెరుగుతుందట. ఇంకా ఘోరమైనటువంటిది యురేనియం. ఇది రాజస్థాన్, పంజాబ్లో 100 ppb ఆల్మోస్ట్ ఆల్ లిమిట్ 30 ppb ఉండాలి, కానీ 100 ppb లెవెల్స్కి పెరుగుతోంది. యురేనియం కనుక ఒంట్లోకి వెళ్తే క్యాన్సర్ రావడం పక్కా. సో కాబట్టి ఇవి అదర్ కెమికల్స్ కంటామినేషన్ అనేటటువంటిది కూడా మనకి కనిపిస్తోంది గ్రౌండ్ వాటర్లో, ఎందుకంటే విపరీతంగా తోడేస్తున్నాం వ్యవసాయ రంగం కోసం. ఆబ్వియస్గా ఇలాంటివి వస్తాయి. సో గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ట్రెండ్స్ కనుక మీరు చూస్తే 2009 నుంచి గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ అనేది 60% ఉంది. 60% మనం గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ అనేటటువంటి చేస్తున్నాం. అయితే సేఫ్ బ్లాక్స్లో కనుక మనం చూస్తే ఇక్కడ 67% నుండి 73%కి పెరిగింది. అంటే ఎక్కడెక్కడైతే గ్రౌండ్ వాటర్ తీసినా పర్వాలేదు, అందులో వాటర్ మళ్ళీ రెప్లినిష్ అవుద్దన్న చోట ఇంకా వేగంగా గ్రౌండ్ వాటర్ని తీసేస్తున్నారు. అలాగే ఫ్యూయర్ బ్లాక్స్లో మనం అనలైజ్ చేస్తే ఈ పర్టికులర్ డేటా కూడా మనకి అంత రిలయబుల్గా ఉండదు, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ గురించి ఎవరు డేటా తీసుకొస్తారు. సో కాబట్టి ప్రభుత్వం కొన్ని అంశాలను రికమెండ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే నైట్రోజన్ అధికంగా ఉండేటటువంటి ఎరువుల వాడకాన్ని తగ్గించాలని చెప్తాను. ముఖ్యంగా మన వాళ్ళు నైట్రోజన్ ఎరువు వేస్తూ ఉంటారు. అది ఎక్కువ వేసేస్తే ఏమవుతుంది, భూమిలోకి వెళ్తుంది, ఆ భూమిలోంచి ఇంకిపోయి నీళ్ళల్లో కలిసిపోతుంది. ఈ గ్రౌండ్ వాటర్, ఆ చుట్టూ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ మొత్తం కంటామినేట్ అవుతుంది. సో ఆ రకంగా సస్టైనబుల్ అగ్రికల్చర్, సుస్థిర వ్యవసాయ పద్ధతుల్లో అధికంగా ఎరువులు వాడడం అనేది తగ్గించాలని చెప్తున్నారు. 1. 2 వాటర్ మేనేజ్మెంట్ కూడా మనం చూస్తే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే అధికంగా నీటిని తోడేస్తున్నాం. గవర్నమెంట్ 8 గంటల కరెంట్ ఇస్తుంది, 24 గంటల కరెంట్ ఇస్తుందని భూమిలో ఉన్నటువంటి నీటిని మొత్తం తోడేస్తే ఏమవుతుంది, ఆబ్వియస్గా కంటామినేషన్ లెవెల్స్ అనేటటువంటి పెరిగిపోతాయి. ఆర్సెనిక్ ఇలాంటి అనేక థింగ్స్ వాటర్లో ఉంటాయి. సో హ్యూజ్ వాటర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే కంటామినేషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ తగ్గించాలి, రెగ్యులర్గా టెస్టింగ్ చేయాలి, అలాగే పబ్లిక్ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చెప్పాలి. అంటే గ్రౌండ్ వాటర్ తాలూకా క్వాలిటీని ప్రొటెక్ట్ చేయండి, అలా చేస్తేనే మనం ఫ్యూచర్లో ఈ గ్రౌండ్ వాటర్ని ఇంకా బెటర్గా యూటిలైజ్ చేసుకోగలము. ఈ అంశాలన్నింటినీ కూడా మనం ప్రజలకి అవగాహన చెప్పాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఆ పర్టికులర్ రిపోర్ట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఎగ్జామినేషన్లో వచ్చేటటువంటి టాపిక్స్. సో ఇవి ఈరోజు టాపిక్స్. ఇంకా మళ్ళీ కొత్త టాపిక్స్తో అగైన్ వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్స్. అలాగే దీన్ని అప్డేట్ చేయడానికి కూడా ఎవ్రీ వీక్ ఒక వారం జరిగినటువంటి టాపిక్స్ మీద ఎవ్రీ వీక్ సర్ప్రైజ్గా ఒక క్విజ్ ఉంటుంది, టెస్ట్. దీన్ని కూడా మేము సండే రోజు నిర్వహిద్దామని అనుకుంటున్నాము.
సాటర్డేనే మీకు మన కమ్యూనిటీ సెక్షన్లో టెస్ట్కి సంబంధించి లింక్ వస్తుంది. యూ క్యాన్ సింప్లీ యూజ్ దట్ లింక్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. లేదా ఇంకా యాప్లో పెట్టాలని అనుకుంటే ఇంకా బెటర్గా యాప్లో పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. సో ఇది లేటెస్ట్ అప్డేట్. మళ్ళీ కొత్త టాపిక్స్తో అగైన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.